ఏళ్ల పాప అత్యాచారం, పాపను చూసి భావోద్వేగానికి గురైన భూమా అఖిలప్రియ. వక్ఫ్ బోర్డ్ బిల్కు వ్యతిరేకంగా నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి. టీఎస్సీ ఉర్దూ మెటీరియల్ పంపిణీ చేసిన టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కోడుమూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం. బనగానపల్లిలో వరుసగా విస్తృతంగా పోలీసుల ఎస్పీ గారు కూడా టీం పెట్టి వెళ్ళినారు. డిఎస్పీ గారు పేషెంట్ ఫోన్ మాట్లాడి నేను మాట్లాడేదాన్ని. నేను కనుక్కొని చెప్తాను. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో బయటికి కూడా రానిచ్చలేదు. ఆ నుంచి ఆడేవాడు ఉరి శిక్ష పడాలి. వాడు బెయిల్ మీద బయటకు వచ్చినా వాడిని బతకలేరు అంతే. వాడు బెయిల్ మీద బయటకు వస్తే కూడా వాడు బతకడు అంతే. తెలిసినవాడా? ఏం తెలియదు మేడం. అదే పెళ్ళికి పోయినా అక్కడ జరిగింది. నీకు తెలిసిన వాళ్ళు కాదు. తెలియదు మేడం. మడ్డలు కూడా జరిగినాయి. ఎవరు పరిమితి వాళ్ళు లోపల పోతారు. దారుణమైన కఠినంగా చర్య తీసుకోవాలి మేడం. ఎవరైనా సరే దీన్ని ఖండించడం కాదు కదా, దీన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో మాట్లాడతాము కంపల్సరీ. నేను అనిత గారితో కూడా మాట్లాడతాను, హోమ్ మినిస్టర్ తోటి. డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఉరిశిక్ష పడేటట్టుగానే
అసెంబ్లీ తరపు నుంచి తీర్మానం చేసి పంపించేలాగా ఏదో ఒకటి ప్రయత్నం చేస్తాం. బాగా కృషి చేయాలి మేడం. అయ్యో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమంటే ఇంకా మేము బయటకు చెప్పలేకపోతున్నాం, కానీ ఇట్లా పిల్లలని సంఘటన ఎవరు జరగకూడదు కూడా. చాలా డేంజర్ ఇంజరీ తెలిసి చాలా తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఒకరికే మేడం చెట్టుకి తగిలింది, ముక్కు తగిలింది, నోరు తగిలింది, ఇంకా అన్ని అట్లాంటి మృగాలన్నీ మనం చుట్టే తిరుగుతున్నాం. ఇది నువ్వు మాత్రం కఠినంగా తీసుకోవాలి మేడం. ఎమర్జెన్సీగా నేను పాప అమ్మకి చెప్పాల్సింది నేను చెప్పినాను. 25 తేదీకే తీసుకోవాలన్నమాటగా. డేటే కూడా పొద్దున్నాడు రాసి పంపిస్తాను. పొద్దున్నాడు డే తిరిగి నడుపుతామని. జమ్మల్మడుగు ఏరియాలో ఒక 3 సంవత్సరాల చిన్న పాపని హత్య చేయడము, ఏ విధంగా హత్య చేశారనేది మరి మీడియాలో చూసినప్పుడు నిజంగానే చాలా చాలా బాధేసింది. బాధ అనేది చాలా చిన్న మాట. జమ్మల్మడుగు ఏరియాలో జరిగినా కూడా వాళ్ళ సొంత ఊరు ఆలగడ్డ కాన్స్టిట్యున్సీలో ఉండడం వల్ల నేను ఈరోజు ఇక్కడికి వచ్చి ఆ తల్లిదండ్రులని కలిసి ఆ పాపని చూసినప్పుడు నిజంగానే కడుపు తరుక్కుపోతుంది. అటువంటి మృగాలు ఎవరైతే చిన్న పాప అనేది కూడా చూడకుండా ఇంత ఘోరమైన ఈ సంఘటన చేసినందుకు వాడు సామాన్య వ్యక్తిలాగా ఇంకా ప్రజల్లో తిరగడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఆ పాపను చూసినప్పుడు ఏ విధంగా పాపకి మాయమాటలు చెప్పి పక్కకి తీసుకుపోయి అంతా అయిపోయిన తర్వాత పాపని ఏ విధంగా గొంతు పీసుకి చంపడము, రాయితో తల మీద కొట్టారని చెప్పి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే భరించలేకపోతున్నాము. అసలు అటువంటి వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండకూడదు. ప్రజల చేతులతో వాడిని కొట్టి 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 చంపినా కూడా తప్పులేదు. వాడు ఇంకా బతుకున్నాడు. ఇంత జరిగిన తర్వాత వాడు ఇంకా బతుకున్నాడంటే అది మన దురదృష్టం. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదనే ఒకే ఒక్క కారణంతో ఊరుకున్నామే తప్ప ఇటువంటి వెధవలని, రాక్షసుల్ని ఆన్ ద స్పాట్ ఉరిదీయడం కాదు, ప్రజలే కొట్టి కొట్టి చంపినా కూడా తప్పు లేదు. ఆ చిన్న పాపని ఆ విధంగా చనిపోయి అట్లా 3 సంవత్సరాల చిన్న పాపని ఆ విధంగా ఆ పిల్లకి వెళ్ళి దండ వేస్తుంటే మాకే తట్టుకోలేకపోతున్నాము. ఆ తల్లి పడే ఇబ్బంది మా అందరికి కూడా అర్థమవుతుంది. నేను ఆ కుటుంబ సభ్యులకి మాట ఇచ్చినాను, ఎటువంటి పరిస్థితులలో కూడా వాడు బెయిల్ మీద బయటికి రాకూడదు. మా అందరి డిమాండ్, వాడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బెయిల్ రాకూడదు. లోపల ఉన్నప్పుడే ట్రయల్ జరిగి వాడు అక్కడి నుంచి అట్లాగే వాడికి ఉరిశిక్ష పడాలా. పొరపాటున కూడా వాడు వెలుతురు అనేది చూడకూడదు. వాడు నాకు ఇందాక కొంతమంది చెప్తున్నారు మన వాళ్ళు కూడా, వాడి మీద రౌడీ షీటర్ ఉందంట, వాడి మీద కేసులు ఉన్నాయంట. సో ఇవన్నీ కూడా వింటుంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. సో ఇది జరిగింది తర్వాత నేను వాళ్ళకి తల్లిదండ్రులకి ఇచ్చిన మాట, వాడికి బెయిల్ రాకుండా వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా కూడా, ఏదో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాదు, వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా నేను కూడా అసెంబ్లీలో అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారికి చెప్పడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. తప్పకుండా ఒక పిటిషన్ వేసి వాడికి ఉరిశిక్ష పడేటట్టుగా మేమందరం కూడా ఇది ఇక్కడితో మర్చిపోకుండా, ఇది ఏదో రోజు జరిగిన సంఘటన కాబట్టి మర్చిపోకుండా దీని మీద కంపల్సరీ మేము కూడా ఫోకస్ చేస్తామని చెప్పి తల్లిదండ్రులకి మాట ఇవ్వడమే కాకుండా ఆ పాప పేరు మీద ఈ ఊర్లో ఒక వాటర్ ప్లాంట్ పెట్టిస్తానని చెప్పి కూడా నేను ఆ తల్లిదండ్రులకి మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే
10 మందికి ఉపయోగపడేది, వాళ్ళకి ఆ పాప పేరు మీద 10 మందికి మంచి జరుగుతున్న ఒక అట్లీస్ట్ ఆ చిన్న తృప్తి అయినా నేను ఇవ్వగలుగుతానని ఒక చిన్న ఆశ. సో ఈ 2 కూడా నేను వాళ్ళకి చెప్పడమే కాకుండా రేపు ఆదివారం, సోమవారం కానీ మంగళవారం కానీ కలెక్టర్ గారిని కలిసి ఆళ్ళగడ్డలో ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టించి అన్ని గ్రామాలలో, అన్ని స్కూల్స్లో అందరికి కూడా తల్లిదండ్రులు అందరికీ ఒక అవగాహన ప్రోగ్రాం పెట్టి ఇట్లాంటి వెధవలు తిరుగుతుంటారు, ఇటువంటి రాక్షసులు ఇంకా ఉన్నారు, మనము ఆడపిల్లలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ఎవరైనా సరే మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఒక ఎన్జిఓతో టైప్ అయ్యి అవగాహన ప్రోగ్రాము, పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని కూడా ఒక అవగాహన ప్రోగ్రాము పెట్టాలని చెప్పి కూడా నేను ఆలోచించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా మనం వినకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు, టీచర్లు, మీడియా మిత్రులు, మేము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా అప్రమత్తంగా ఉండి క్రిమినల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద దృష్టి పెడుతూనే తల్లిదండ్రులకు కూడా అవగాహన కూడా మనం పెంచడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈరోజు నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ కుటుంబంకి ఎల్లప్పటికీ మేము ఆదుకుంటాము. వాళ్ళకి ఇంకొక కూతురు ఉంది, వాళ్ళని కూడా ఆ పాపను చదివించడానికి కూడా ఆర్థికంగా పార్టీ తరపు నుంచి మేము అన్ని విధాలుగా ఆ పాప ఎంతవరకు చదువుకోవాలనుకున్నా, ఏం చదువుకోవాలనుకున్నా, ఆఖరికి ఆ పాపకు పెళ్లి చేసే విషయంలో కూడా పార్టీ మేము ఎల్లప్పుడూ ఆ కుటుంబంకి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। बिस्मिल्लाहिर रहमानिर रहीम। मेरे भाइयों और दोस्तों, माँ बहनों, हमारा दीन हमें ये सिखाता है, हमारा ईमान का तकाजा है कि गलत को गलत बोलो, गलत को गलत बोलो। आज इस वक्त हमारा वक्फ बोर्ड तरमीमी बिल यानी वक्फ बोर्ड सवर्ण बिल, इस नाम से मुसलमानों का बहुत बड़ा नुकसान होने वाला है। हमारा दीन का, ईमान वालों का बहुत बड़ा नुकसान। इतने बड़े नुकसान पर हमें खामोश बैठना ये सही नहीं है। कम से कम इतना बताएं कि ये गलत है। इसीलिए कल इतवार 25 तारीख को मुस्लिम पर्सनल लॉ बोर्ड की क़ियादत में पूरे मुसलमान मर्द औरत सब इंशाअल्लाह कल ज़ोहर 2 बजे से 2:30 बजे तक, यानी सिर्फ 30 मिनट आप रोड पर आ जाना है। हर भाई हमारा अपनी बीवी, बच्चे, माँ, बहन, इन सब को लेकर आना है। काली झंडी हमारी नाराजगी का इजहार है और तिरंगा हमारा देशी झंडा, ये हमारे देश की मोहब्बत का निशानी है। हम अपने ईमान की भी हिफाजत करेंगे और अपने देश की और हमारे देश के कानून की भी हिफाजत करेंगे। इस वास्ते हमारे इस एहतजाज में, यानी हमारे इस ह्यूमन चेन, जो ह्यूमन चेन कल रखेंगे हमें, इसके अंदर अल्लाह के वास्ते ना किसी पार्टी के खिलाफ बात करेंगे, ना किसी फर्द के खिलाफ बात करेंगे, किसी का नारा नहीं लगाएंगे। साइलेंट, खामोशी के साथ, पुरसुकून के साथ, शांति के साथ हमें ये काम पूरा करेंगे। रोड के इधर और उधर, रोड के इधर उधर इंशाल्लाह इसका प्लान भी आपको दिया जाएगा। जैसे गौसिया मस्जिद का इलाका है, मोहम्मदिया मस्जिद का इलाका है, बरूभट्टी इलाका है, ये पूरा इलाका हमारा म्यूनसिपालिटी यानी पंचायती बोर्ड से लेके हमारे वर्ल्ड बस स्टैंड दरगाह तक, दरगाह से लेके इंशाअल्लाह टीबी रोड चर्च तक ये रहमानिया मस्जिद वाले, पाथुर वाले कंप्लीट करेंगे। वहां से ये मरकज का इलाका और मरकज के पीछे का इलाका, ये सारा जो है वहां से मिनी हॉल वगैरह तक ऊपर तक कंप्लीट करेंगे। इसी तरह ऊपर से सद्दाम कॉलोनी से
ये बस स्टैंड का इलाका कंप्लीट करेंगे। पुलारे डीवीडी मदीना मस्जिद वाले इंशाअल्लाह ये साथी सेंटर से नीचे के इलाकों को यानी SBI बैंक तरफ को ये इंशाल्लाह कवर करेंगे। बहरहाल इस तरह हम पूरा शहर जो है हम ह्यूमन चेन यानी मानवा हारम कल करेंगे और बताएंगे कि इंशाअल्लाह मुसलमान अपने दीन के मुहाफिज हैं और अल्लाह का माल जो वक्फ है इसके भी मुहाफिज हैं। हर साथी कल जरूर साथ देना, जरूर याद रखें कल 1 बजे से 3 बजे तक हमारा कोई मुसलमान दुकान नहीं खोलेगा, व्यापार नहीं करेगा, सब बंद करके इंशाअल्लाह अपने घर वालों के साथ इसमें हमें शामिल होंगे। अल्लाह की ज़ात से उम्मीद है आप दीन की, अल्लाह की, रसूल की कदर करेंगे। जज़ाकुमुल्लाह। अस्सलाम वालेकुम।
4 ఏళ్ల పాప అత్యాచారం, పాపను చూసి భావోద్వేగానికి గురైన భూమా అఖిలప్రియ. వక్ఫ్ బోర్డ్ బిల్కు వ్యతిరేకంగా నంద్యాలలో ర్యాలీని జయప్రదం చేయండి. టీఎస్సీ ఉర్దూ మెటీరియల్ పంపిణీ చేసిన టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. కోడుమూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసిన పోలీసులు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన గృహ ప్రవేశ కార్యక్రమం. బనగానపల్లిలో వరుసగా విస్తృతంగా పోలీసుల